నమస్తే, నా పేరు హేమ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పలు సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగిన వైసీపీ నాయకులు ప్రదీప్ నాయుడు సిరి సహస్ర వివాహ దినోత్సవ వేడుకలు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన దొమ్మిరెడ్డి వెంకటరెడ్డి జయంతి వేడుకలు. దొమ్మిరెడ్డి పోరాట స్ఫూర్తి నిరుపమానమన్న మంత్రి నారా లోకేష్. యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేదంటున్న మంత్రి పార్థసారథి. గ్యాస్ కొరత లేకున్నా ముఖ్యమంత్రి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని వెల్లడి. విశాఖ కైలాసపురంలో హట్టహాసంగా ప్రారంభమైన ఇనార్బిట్ మాల్ జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్, పోర్ట్ చైర్మన్ అంగముత్తు. శెట్టిబలిజల ఆత్మగౌరవ ప్రతీక దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్ దొమ్మేటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ శెట్టిబలిజల హక్కుల సాధన కోసం దొమ్మేటి చేసిన పోరాటం మరవలేనిదని, ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. బర్మా మేయర్గా ఉన్న సమయంలోనే అక్కడి శెట్టిబలిజల కష్టాలను గుర్తించి విద్య ప్రాముఖ్యతను చాటుతూ నైట్ స్కూల్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చాక స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడంతో పాటు విద్యార్థుల కోసం తన సొంత భూములను దానం చేసిన మహానీయుడు దొమ్మేటి అని ప్రశంసించారు. ఆయన సేవలకు గుర్తింపుగా బోడసక్కురులో త్వరలోనే దొమ్మేటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హాజరవుతారని లోకేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ మరియు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. వెంకటరెడ్డి గారు, జై శెట్టిబలిజ, జై జై శెట్టిబలిజ. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారికి, వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారికి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, శెట్టిబలిజ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మీరు మాకు మెజారిటీ ఇచ్చి గెలిపిస్తాం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నాకు యువగలం పాదయాత్ర రోజులు గుర్తొచ్చినాయి. పాదయాత్రలో నేను నడుస్తూ ప్రతిరోజు ఒక సామాజిక వర్గంతో కూర్చోవాలి, నేరుగా వాళ్ళని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఒక తాపత్రయం నాలో ఉండేది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. యువగలం పాదయాత్రలో మా శెట్టిబలిజ సోదరుని కలిసినప్పుడు వాళ్ళ ఆనాడు ఒక విషయం నన్ను కోరారు. పెద్దలు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పైన ఆయన జయంతి సందర్భంగా అది ప్రభుత్వం పండగగా ప్రకటిస్తే బాగుంటుందని ఆనాడు మీరు కోరారు. ఇచ్చిన హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలతో నేను నడిచినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి స్వయంగా నేను తెలుసుకుంటాం జరిగింది. బ్రిటిష్ పాలనలో మన శెట్టిబలిజ సోదరులు వలసలుగా బర్మాకి వెళ్ళేవారు. దాంట్లో భాగంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు బర్మాకి వెళ్ళారు. అక్కడ ఒక షిప్ని అద్దెకు తీసుకుని వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి, ఏకంగా అదే షిప్కి యజమానిగా తయారైన వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అంత దూరం వెళ్ళినా విద్యా విలువల గురించి తెలుసుకునేవారు. దాని తర్వాత మన పిల్లల కోసం ఆయన బర్మాలో ఏకంగా పాఠశాలలు ప్రారంభించారు.
అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాత్రిపూట పెద్దవారు చదువు చెప్పిన గొప్ప వ్యక్తి దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు. ఆయన అక్కడ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మన కోసం ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేసి మన పిల్లల్ని ఆదుకుని. యుద్ధ ప్రభావం భారత్పై ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత తలెత్తకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సోమవారం అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రంలో ఆయిల్ కంపెనీ ప్రతినిధులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి ఈ భేటీ వివరాలను వెల్లడించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు గ్యాస్ ఇబ్బందులు కలగకుండా సీఎం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని మంత్రి వివరించారు. గ్యాస్ నిల్వలు సరఫరా గొలుసులో ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం అన్ని విధాల అప్రమత్తంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. పార్టిసిపేట్ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకి, అదేవిధంగా గ్యాస్ కంపెనీ అధికారులు కూడా, ఆయిల్ కంపెనీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నేను కుకింగ్ గ్యాస్ షార్టేజెస్ని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా ఆలోచన చేశారు. మరి ఆయిల్ కంపెనీస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పుకోకుండా ప్రజలకు అసౌకర్యం కలక్కోకుండా చూస్తామని చెప్పేసి భరోసా కల్పించారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో సమస్యను అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచించడం జరిగింది. ప్రత్యేకంగా ఇండక్షన్ స్టవ్స్ని, ఎందుకంటే చూస్తుంటే రేపు మాపు యుద్ధం కూడా ఆగేటట్టు కనపడుతుందా. అమెరికానేమో బెదిరిస్తుంది, దానికి ఎక్కడ కూడా బెదరకుండా ఇరాన్ తిప్పికొట్టడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇంకా కొనసాగినా కూడా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా కూడా మనం సిద్ధంగా ఉండాలి అనే దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇండక్షన్ స్టవ్స్ వినియోగించే విధంగా మన ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ఈ సందర్భంగా ఇండక్షన్ స్టవ్ మ్యానుఫ్యాక్చర్స్తో కూడా వాళ్ళు ఎన్ని సప్లై చేయగలరు, మార్కెట్లు ఎన్ని ఉన్నాయి కూడా మరి పరిశీలించమని చెప్పేసి, ఆ కంపెనీస్తో చర్చించమని చెప్పేసి కూడా అధికారులకి సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాకుండా పైప్స్ ద్వారా ఈ గ్యాస్ని సప్లై చేసే విధానానికి అత్యంత ప్రోత్సాహాన్ని కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గట్టిగా ఆదేశించడం జరిగింది. ఆ పైప్ లైన్స్ వేయటానికి కావలసిన అనుమతులు ఏవైనా ఉంటే 24 గంటల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా లోబడి వారికి ఇమ్మని చెప్పేసి, పర్మిషన్స్ ఇమ్మని చెప్పేసి కలెక్టర్స్ని, అదేవిధంగా అధికారులు కూడా, డిపార్ట్మెంట్స్ని, ఎంఈడి డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. దీని మూలంగా ఏంటంటే భవిష్యత్తులో కూడా ఖర్చు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది చీప్ గ్యాస్ కాబట్టి కొంచెం తక్కువ గ్యాస్, అంటే సిలిండర్స్ ద్వారా ఇచ్చే కంటే కూడా ఇది తక్కువ ధర ఉంటుంది కాబట్టి మరి ప్రజలకు కూడా ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ప్రోత్సహించాలని చెప్పేసి చెప్పారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ నాయుడు మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు యువనేత సిరి సహస్ర దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు నేతృత్వంలో సోల్జర్స్ సభ్యులు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన తోటవాసు బృందం సిరమ్మ దంపతుల పేరు మీద అమ్మవారికి ప్రత్యేక పూజలు మరియు విశేష అర్చనలు చేయించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దైవ దర్శనం అనంతరం ఈ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆ దంపతుల పేరు మీద ఆలయ ప్రాంగణంలో పేదలకు అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేసి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విశాఖ నగరంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఇనార్బిట్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ ఎం అంగముత్తు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, రహేజా గ్రూప్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ వీడియో సందేశం ద్వారా తన శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో విశాఖ పోర్ట్ చైర్మన్ అంగముత్తు మాట్లాడుతూ విశాఖ ప్రజల సౌకర్యం పోర్టు స్థలంలో ఇనార్బిట్ మాల్ను నిర్మించడం శుభపరిణామని పేర్కొన్నారు. ఈ మాల్ ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పోర్టు ఆధ్వర్యంలోని గోల్డెన్ హాస్పిటల్ను కూడా అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో దేశంలోనే అతిపెద్ద మాల్లో ఒకటిగా నిలిచే ఇనార్బిట్ మాల్ ప్రారంభం కావడం గర్వకారణమన్నారు. మన ఏదైతే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కేవలం హైదరాబాద్లోనే పెద్ద పెద్ద మాల్స్ ఉండిపోయి మన ఆంధ్రాలో కూడా మాల్ లేనటువంటి సిచ్యువేషన్లో ఇనార్బిట్ మాల్ ఒకటి భారతదేశంలోనే సెకండ్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ మాల్ కింద విశాఖపట్నంలో రావటం అనేది గర్వకారణము. దాంతోపాటు ఇది నార్త్ కాన్స్టిట్యున్సీలో ఉండటం అనేది మాకు చాలా చాలా సంతోషకరమైన విషయము. ఇది ఒకటే కాకుండా ఈరోజు మనకి విశాఖపట్నంలో బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా ఇనాగ్రేషన్ జరగబోతోంది ఇవాళ ఈవినింగ్. అదేవిధంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు సర్బానంద్ సోనోవాల్ గారు, అట్లాగే మన గౌరవనీయులైన చైర్మన్ గారు, డిప్యూటీ చైర్పర్సన్ వారు మలానా మనకి విశాఖపట్నంలో ఏదైతే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ హాస్పిటల్ ఉందో అది హాస్పిటల్ ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనేది రకరకాలుగా ఇదివరకు ఇబ్బందులు మనకి చూడటం జరిగింది. అటువంటిది ఇప్పుడు విశాఖపట్నం పోర్టు వారు ఆధీనంలోనే మళ్ళీ 300 బెడ్స్ హాస్పిటల్ కింద తీర్చిదిద్దడానికి దానికి కారణము మన గౌరవనీయులైన చైర్మన్ గారు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ happiest occasion for all of us, especially for the Visakhapatnam residents and the entire North Andhra and all our people, those who are part and parcel of this mega project. I want to thank and appreciate all of them for doing this wonderful work in a shortest possible time. My special thanks to Raija Group, Inorbit Mall Group for this wonderful work. And let me be honest with you, this is a part of Visakhapatnam major development project wherein we are going to give public space, or we are going to develop public space for the citizens and for the community. The mall will be opening for customers on 27th morning at 11 a.m. In the coming months, you will see more and more shops opening, and multiplex should be opening in a couple of months' time. It is under renovation. When fully developed, we will have more than 300 brands here, national, international, and some of the iconic Visakhapatnam brands are also participating. Local cuisine and Andhra cuisine will be served here in restaurants. We will have some very good public spaces. On the ground floor, we have nearly 1 acre of garden space. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన ఆరోపణలు, అశ్లీల వీడియోల ఉదంతం ఉన్నప్పటికీ చంద్రబాబు తిరుమల పర్యటనలో ఆయనను వెంటబెట్టుకుని తిరగడం భక్తుల మనోభావాలను గాయపరచడమేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఓ ఛానల్ ద్వారా అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుమలలో సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు లేవని, దర్శన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. నెయ్యి టెండర్ ధరల పెంపుతో దేవస్థానానికి నష్టం వాటిల్లుతుందని, బిఆర్ నాయుడు పర్యవేక్షణలో నిధులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా లోపాలు, తొక్కిసలాటలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, చంద్రబాబు తన వ్యక్తిగత కార్యక్రమాల్లో చైర్మన్ను వెంటబెట్టుకుని తిరగడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని వరదు కళ్యాణి స్పష్టం చేశారు. దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడైనా మనం చూసామా అని అడుగుతూ ఉన్నాను.
అసలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వందలాది మంది గోవులు చనిపోవడం జరిగింది. అలాగే క్యూ లైన్లో ఉన్న భక్తులు కొట్టుకుంటూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళ పాలనా వైఫల్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతని చైర్మన్ అయ్యాక హీరోయిన్లు మాత్రం 15 నిమిషాల్లోనే ఆ దేవదేవుడి దర్శనం జరుగుతుందట. సామాన్య భక్తులు మాత్రం క్యూ లైన్లో కొట్టుకుంటూ ఉన్నారు సౌకర్యాలు లేక. అంత దారుణంగా అతని పాలనా వైఫల్యం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే అతని హయాంలో ప్రసాదాలు సరిగ్గా క్వాలిటీ లేదని ప్రజలు చెప్తున్నారు. ఇదేదో మా పార్టీ వాళ్ళు చెప్పడం కాదు, మీ కూటమిలో ఉన్న బీజేపీ అలాగే టీడీపీ కార్యకర్తలే ట్వీట్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అంటే బిఆర్ నాయుడు అనే వ్యక్తి కనీసం లడ్డూల తాలూకా ప్రసాదం క్వాలిటీ కూడా మెయింటైన్ చేయకుండా ఉండే పరిస్థితి, వాళ్ళ పార్టీ వాళ్ళే ఈరోజు ట్వీట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతా కనీసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మెయింటైన్ చేయలేని వ్యక్తి, అలాగే భగవంతుడంటే భక్తి లేని వ్యక్తి. అతను అంటారు, నాకు హైదరాబాద్లో బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, ఈ చైర్మన్ పదవి నాకేమైనా గొప్ప అంటూ మాట్లాడతారు ఎంత అహంకారపూరితంగా. అంటే ఇలాంటి వ్యక్తిని కొనసాగిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత హిందూ ద్రోహి, ఎంతగా హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. మరీ ముఖ్యంగా తీసుకుంటే నిన్న దేవాంశ్ బర్త్డే కార్యక్రమంలో తీసుకుంటే అక్కడ అన్నప్రసాదం కార్యక్రమంలో వీళ్ళ కుటుంబం వెనకే ఇంత కలంకితుడైన ఇంత నైతిక విలువలు లేని బిఆర్ నాయుడు గారు తిరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. విజయనగరం పట్టణంలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర మరియు నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ నాయుడు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా విజయనగరంలోని పేర్లవారి వీధిలో ఉన్న మూగ బదిర పాఠశాల విద్యార్థుల మధ్య ఈ వేడుకలను నిర్వహించడం విశేషం. తోటవాసు నేతృత్వంలో సోల్జర్స్ సభ్యులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేయించి సిరి సహస్ర మరియు ప్రదీప్ నాయుడు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులందరికీ మిఠాయిలు పంపిణీ చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్న యువ నేతలు సిరి సహస్ర ప్రదీప్ నాయుడు దంపతులు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని, ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం వారికి కలగాలని ఆకాంక్షించారు. ఈ సేవా కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్ సభ్యులు, అభిమానులు మరియు పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా చిన్న శ్రీను సోల్జర్స్ గౌరవ అధ్యక్షులు సిరి సహస్ర సిరమ్మ గారికి, అలాగే నెల్లిమర్ల నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు పడుగొండ ప్రదీప్ నాయుడు గారికి వివాహ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు విజయనగరంలోని పలు కార్యక్రమాలు మా చిన్న శ్రీను సోల్జర్స్ ద్వారా జరిపాం. అలాగే ఫస్ట్ పైడితల్లమ్మ గుడికి వెళ్ళి వారిద్దరి పేరున అర్చన చేయించి తర్వాత అందుల విద్యార్థుల మధ్యలో కేక్ కట్ చేసి, మరి సిరమ్మ గారికి ఎంతో ఇష్టమైన స్కూల్ అది, వాళ్ళ మధ్యలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ స్కూల్కి సంబంధించి చాలా వరకు ఆమె చాలా చేశారు. వాళ్ళ మధ్యలోని కేక్ కట్ చేసి చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలైనటువంటి వివాహ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. మరి సోల్జర్స్ అందరూ కూడా అత్యధికంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ జయప్రదం చేశారు. అలాగే మా సిరమ్మ, మా ప్రదీప్ నాయుడు గారు కూడా, మరి ఇద్దరు యంగ్ లీడర్స్ కూడా ఫ్యూచర్ లో ఇంకా అత్యున్నతమైన పదవులన్నీ ఆశించి ఇంకా పేద ప్రజలకి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యాధరి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పెండింగ్ సమస్యలపై సమీక్షించిన కలెక్టర్ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిఎంహెచ్ఓ, అటవీ శాఖ, పద్మనాభం మండల రెవెన్యూ విభాగాల్లో పెండింగ్లో ఉన్న అంశాలను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీరాజ్, హౌసింగ్ శాఖలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, 21 రోజులు దాటినా ఫిర్యాదులు పరిష్కరించని ఆనందపురం సర్వేయర్కు నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వరుసగా 3 సార్లు తప్పిదాలు చేసిన అధికారులకు ఛార్జ్ మెమోలు జారీ చేయాలని ఆదేశిస్తూ అధికారులు నేరుగా బాధితులతో మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆయన సూచించారు.
ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. విభిన్న దేశాల వంటకాలు ఒక్కచోట చేరిపోయాయి. విశాఖ వాసులకు వైవిధ్యమైన రుచులను పంచాయి. శాకాహార, మాంసాహార వంటకాలు సరికొత్త అనుభూతులను అందించాయి. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏయూ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల ఫిష్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా 40 దేశాల నుంచి విద్యార్థులు ఏర్పాటు చేసిన 38 స్టాల్లో వారి దేశ ప్రత్యేక వంటకాలను తయారు చేసి అందించారు. అదేవిధంగా ఏయూ ఫుడ్ సైన్స్ విభాగం విద్యార్థులు ఆచార్యుల సహకారంతో మరొక 18 స్టాల్స్ను ఏర్పాటు చేసి భారతీయ స్వదేశీ రుచులను అందించారు. ప్రపంచ రుచులన్నీ ఒక్కచోట కనువిందు చేస్తూ ఆహార ప్రియులకు నోరూరించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డ్రైజింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ ఎస్ దివాకర్, ఏయూవీసీ ఆచార్య జీపీ రాజశేఖర్తో కలిసి ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. విదేశీ విద్యార్థులు భారతీయ విద్యార్థులు తయారు చేసిన వైవిధ్యమైన రుచులను స్వయంగా రుచి చూసి వారిని అభినందించారు. ప్రపంచ రుచులన్నీ ఒకే విశ్వవిద్యాలయంలో వైవిధ్యమైన వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది. భీమ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను కుమార్తె యువనేత మజ్జి సిరి సహస్ర మరియు నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ నాయుడు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు సోమవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ ఆధ్వర్యంలో తగరుపల్స శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనంతరం శాంతమ్మ మెమోరియల్ అనాథ ఆశ్రమంలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి అల్పాహారం పంపిణీ చేశారు. చిన్న శ్రీను సోల్జర్స్ ఫౌండేషన్ ద్వారా సిరి సహస్ర చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రశాంతి పట్నాయక్ కొనియాడారు. మరోవైపు భీమ్లీ 1వ వార్డ్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగ్గుపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో తగరుపల్స సత్యసాయి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కళా ప్రవీణ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఉగాది సందర్భంగా జిల్లాలోని ప్రతిభావంతులైన కళాకారులను గౌరవించే క్రమంలో ఈ ఏడాది డాక్టర్ ముమ్మాజీ శేఖర్, సరగడ చిన్నారెడ్డి, హెచ్జే బేగంతో పాటు పలువురు ప్రముఖులకు పురస్కారాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో గౌరవ అధ్యక్షులు గంటా శ్రీనుబాబు, అధ్యక్షులు కె జనార్దన్ ఈ వివరాలు వెల్లడించి ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ పాల్గొని కళాకారులను సత్కరించడం అభినందనీయమని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ ఆర్ నాగరాజ్ పట్నాయక్, బ్రహ్మకుమారి రామేశ్వరి, శివజ్యోతి, కె రమణారావు తదితరులు పాల్గొన్నారు. మేము 132 మందికి నాగరాజు నేను ఒంటి చేతితో స్కాలర్షిప్లు ఇచ్చాం.
మేమందరం కూడా ఎంపిక చేసి ఇచ్చాం. 132 మంది స్కాలర్షిప్లు ఇవ్వడం అంటే ఆశామాష కాదు. 42 మందికి పురస్కారాలు ఇచ్చి నగదు బహుమతి ఇచ్చాం. స్పాన్సర్లు కూడా మేము ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, మా సొంత డబ్బులు పెట్టుకొని చేసాం. ఈరోజు కూడా చాలామంది మేము ఇప్పటికే ఆశ్చర్యపోతారు, మీరు ఎలా చేయగలిగారంటే. మనం చేయాలని సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా భగవంతుడు దారి చూపిస్తాడు, ఆ దారితోనే మనం చేస్తారు. కాబట్టి కళాకారులు ఎంపిక చేసిన వారు అందరూ కూడా మంచి మంచి టాలెంట్ ఉన్నోళ్ళు. ఈ ఎంపికలో ఖచ్చితంగా మా బ్రదర్ నాగరాజ్ పట్నాయక్ బ్రాండ్ ఉంది. ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా అందరూ కూడా ఈ బాలు కానీ వీళ్ళందరూ కానీ చాలామంది మనం సెలెక్ట్ చేసిన వాళ్ళే ఈరోజు జబర్దస్త్లో ఉన్నారు. గతంలో మనం వాళ్ళందరికీ సన్మానాలు చేసాం, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన డీలో కూడా ఉన్నారు. కాబట్టి మంచి టాలెంట్లని మనం ఎక్కడుంటే అక్కడ ప్రోత్సహించడమే మన సంప్రదాయం. కాబట్టి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నా అన్నదమ్ములు, మీరు ఎప్పుడు మీరు ఇచ్చిన ప్రోత్సాహంలో నేను ఏ అవార్డు తీసుకున్నా, రాష్ట్రపతి అవార్డు తీసుకున్నా అక్కడ అదే చెప్తాను. మరి ఇది ఎన్నో సంవత్సరాలుగా కళాకారుల్ని ఆదరించడం, కళాకారులు ప్రోత్సహించడం, వారు ఆర్థికంగా కానీ ఇబ్బందుల్లో ఉంటే వారు సహాయపడడం, ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బంది ఉంటే వారికి సహాయపడడం, మరి కరోనా టైంలో ఎంతో సహాయ సహకారాలు అందించడం చేసినటువంటి విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం వారు మరి మంచి కార్యక్రమాన్ని, సాంప్రదాయాన్ని పెట్టి కళా ప్రవీణ పురస్కార అవార్డులను పెట్టి, ఉగాది పురస్కారాలు, ఈ కళా పురస్కారాలు పెట్టి మరి కళలు ప్రోత్సహించడం, కళాకారులు ప్రోత్సహించి చేస్తున్నటువంటి ఈ సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెంది కళలను పూర్వపు రీతిలోనే మళ్ళీ ప్రదర్శించాలని, దేశకాలమాన పరిస్థితులు మారిన కళలని వాటి యొక్క విలువల్ని తగ్గించుకోకుండా చేస్తేనే బాగుంటుంది. కళలకి ముఖ్యంగా ఆధారం భాష, తర్వాత ఆంగికం అంటే ఆహార్యము, ఆంగికం, ఇవన్నీ వస్త్రధారణ, వస్త్ర వేషధారణ, భాష, ఇవన్నీ చాలా ముఖ్యం. ఒక రాముడి వేషం వేయాలన్నా, ఒక సీత వేషం వేయాలన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో పలు సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగిన వైసీపీ నాయకులు ప్రదీప్ నాయుడు సిరి సహస్ర వివాహ దినోత్సవ వేడుకలు. చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన దొమ్మిరెడ్డి వెంకటరెడ్డి జయంతి వేడుకలు. దొమ్మిరెడ్డి పోరాట స్ఫూర్తి నిరుపమానమన్న మంత్రి నారా లోకేష్. యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేదంటున్న మంత్రి పార్థసారథి. గ్యాస్ కొరత లేకున్నా ముఖ్యమంత్రి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని వెల్లడి. విశాఖ కైలాసపురంలో హట్టహాసంగా ప్రారంభమైన ఇనార్బిట్ మాల్ జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్, పోర్ట్ చైర్మన్ అంగముత్తు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.